దేవుని బిడ్డ, నువ్వు ధనవంతుడు ఎందుకు కాలేదు అని ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించుంటావు. ఆలోచించి ఏం చెప్తావంటే, మేము బాగానే బాగుపడేవాళ్ళం అండి, ఆ దుర్మార్గపు మందే మాకు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఏం చేశారు? నీకు ఎవడో ఏం చేయలే, నువ్వు మానసిక రోగివయ్యావు. అందుకని ఎవడో ఏదో చేశాడు అనుకుంటున్నావు. ఎవడో ఏదో చేస్తే నీకు అయిపోయేటట్లయితే ప్రతివాడికి చేస్తాడు. నిన్ను నీతో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గరుడు, లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్న యేసుక్రీస్తు శక్తివంతుడు. ఈ సత్యాన్ని మర్చిపోయి నా దరిద్రానికి కారణం వాడు, నా దరిద్రానికి కారణం వీడు అని నన్ను అంటున్నావు. కానీ నన్ను దీవించు ప్రభువా నీవు అని నువ్వు దేవుని పాదాలు పట్టుకుని ఉంటే నీ డెవలప్మెంట్ వేరుగా ఉంటుంది. నన్ను ఆశీర్వదించు ప్రభువా అని దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే నీ ఆశీర్వాదపు అభివృద్ధి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది ఏ ఒక్కడూ అందుకోలేనంత గొప్పగా ఉంటుంది. అందుకనే ఈవేళ కూడా ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపారాలు, భారతదేశాన్ని చూడకండి, వరల్డ్ వైడ్గా చూడండి, ప్రపంచంలో అత్యంత బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్లు ఎవరైనా ఉన్నారు, అత్యంత సంపన్నులైనటువంటి వ్యక్తులు ఎవరున్నా ఉన్నారు అని అంటే వాళ్ళు కేవలం క్రైస్తవులే తప్ప మరొకటి లేడు. గుర్తుపెట్టుకోండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మేము గుంటూరులో ఉంటున్నాం. మా అమ్మగారు స్టోక్ వచ్చింది, గుండెల్లో నొప్పి బాగా. అది తెనాలు తీసుకెళ్ళి పసరతిత్తుల్లో రాళ్ళు ఉండి అని చెప్పారు. 80,000 అడిగారు ఆపరేషన్కి. మా కొడుకు ఏం చేశాడు, పొన్నూరు తీసుకెళ్ళాడు. అక్కడ డాక్టర్లు ఏం చెప్పారంటే ఇంకా ఆపరేషన్ పడితే స్టోక్ వచ్చి చచ్చిపోద్దని చెప్పారు. క్రీస్తు రాయబారు గారు 40 రోజులు ఉండండి అమ్మన్నాడు. ఇక మేమేం తీర్మానం చేసుకున్నట్టు, అయ్యా 40 రోజులు నేను ఉపవాసం ఉంటా, మా అమ్మకి ఆపరేషన్ పడకూడదు, ఏంకి స్టోక్ వచ్చిద్దని డాక్టర్లు చెప్పారు. ఇంకేం ఆపరేషన్ మీదే ఉంది, నీ చిత్తమని నేను 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను. 3వసారి మళ్ళీ తీసుకెళ్తే ఏ డాక్టర్ అయితే ఆపరేషన్ పడిద్ది అన్నాడు, అదే డాక్టర్ నోటితో నీకు ఆపరేషన్ పడదు అన్నాడు. దేవుడికి స్తోత్రం, యేసయ్యకు వందనాలు. ఇదే మా చిన్న సాక్ష్యం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. నూజివీడులో ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరంలో ఏప్రిల్ 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఏలూరులో ఏప్రిల్ 30వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. ఈ సహోదరి వెంకాయమ్మ గారు వీరు తాడికొండ నుంచి రావడం జరిగింది. ఈ సహోదరికి మోకాలు క్రింది భాగంలో ఎడమ కాలు అది కాస్త పెద్దగా వాపు వచ్చేసి ఆ ఇన్ఫెక్షన్ కారణంగా వైద్యులు చెప్పిన మాట ఏంటంటే 2 సంవత్సరాలు చూశారు, మందులు వాడారు, కానీ తగ్గక అది రోజు రోజుకి పెరిగిపోతూ ఈమె ఇక మంచంలో నుంచి లేవలేని స్థితి, చావు బ్రతుకుల్లోనికి వెళ్ళిపోవడం జరిగింది. అట్లాంటి సిచ్యువేషన్లో వైద్యులు చెప్పిన మాట ఏంటంటే ఆ కాల్ని అక్కడికి దెబ్బతిన్న కాడికి తీసేయాలని చెప్పేసి వైద్యులు చెప్పారట. వీళ్ళ 3వ కుమార్తె యొక్క ప్రోత్సాహంతో ఈ సహోదరి ఈ యొక్క గుంటూరులో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు తీసుకొని రాబడ్డారు. వచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారికి తన యొక్క సమస్యనంతా కూడా చెప్పడం జరిగింది. అతి కష్టం మీద వీరు తన యొక్క పరిస్థితిని బట్టి ఇక్కడికి రావడం జరిగింది. కాలుని మరి అలా పెట్టుకుని రావడం జరిగింది. అయితే దైవజనులు తైలం పోసి అభిషేకిస్తూ ఆ కాలు మీద, ఆ గాయం మీద తైలం అలాగన పోయడం జరిగింది. విశ్వాసంతో, నమ్మికతో ప్రార్థన తైలం వాడుతూ ఉండగా ఆ యొక్క గాయం పూడుకుంటూ వచ్చింది. వైద్యులైతే అక్కడికి తీసేయాలని చెప్పారు, కానీ ఈ రోజున ఆ యొక్క గాయం నయమైపోగా, ఇన్ఫెక్షన్ తగ్గిపోగా ఆ కాలు అలాగున దేవుడు స్వస్థపరిచిన దానిని బట్టి ఈ రోజున లేచి ఈమె తన పనులు చేసుకోగలుగుతూ ఉన్నారు. దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచి ఉన్నాడని చెప్పేసి వెంకయ్య గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మే నెల 4వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మే నెల 5వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో మే నెల 6వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో
మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. అడ్డాడలో మే నెల 10వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మే నెల 11వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మే నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మే నెల 13వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మే నెల 14వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో మే నెల 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో మే నెల 18వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో మే నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచెర్లలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. పాలకొల్లులో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. పెద్దడోర్నాలలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్దడోర్నాల.